విద్యార్థుల కలల ప్రయాణానికి సరికొత్త మార్గం దొరికింది. సొంత దేశంలోనే కాదు, ఏకంగా విదేశాల్లో స్థిరపడే గొప్ప అవకాశం కల్పిస్తోంది విజయనగరం జేఎన్టీయూ గురజాడ. ఐటీఐ పూర్తి చేసి ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకు జర్మనీలో భారీ జీతంతో కూడిన జాబ్స్ కల్పించేందుకు యూనివర్సిటీ సిద్ధమైంది. ఇందుకోసం ప్రముఖ ఇండో జర్మన్ సంస్థతో జేఎన్టీయూ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు ఉచితంగా జర్మన్ భాషా శిక్షణతో పాటు ఉచిత వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. మరిన్ని వివరాలు జేఎన్టీయూ వీసీ వివి సుబ్బారావు మాటల్లోనే తెలుసుకుందాం. జేఎన్టీయూ గురజాడ విజయనగరం సరికొత్త ఆలోచనకి శ్రీకారం చుట్టింది. జర్మనీలో ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్లుగా నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఈ భాష పైన ఇక్కడ శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఉచితంగా అన్ని రకాల వసతులు కల్పించేటట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ శిక్షణకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఈ శిక్షణ పూర్తి చేసిన తర్వాత ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, జర్మనీ లాంగ్వేజ్ కి ప్రస్తుతం పెరుగుతున్న ఆదరణ ఏంటి, ఇలాంటి అంశాలన్నీ మాట్లాడేందుకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు గారు మనతో ఉన్నారు. ఆయన మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ కార్యక్రమానికి ఈ ఏడాది శ్రీకారం చుట్టడానికి కారణం ఏమిటి? జేఎన్టీయూ గురజాడ విజయనగరం యూనివర్సిటీ 2022 జనవరిలో ప్రారంభించడం జరిగింది. ఈ రాష్ట్రంలో యంగ్ యూనివర్సిటీ 3 సంవత్సరాలు నుండి 4వ సంవత్సరంలో ప్రయాణం చేస్తున్నాం. ఈ టెక్నాలజికల్ యూనివర్సిటీ దీని పరిధి 6 జిల్లాల వరకు ఉంది. ఇక్కడ అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు ఈ 6 జిల్లాలకి విస్తరించి ఉంది. దీనిలో ఎక్కువగా నార్త్ ఆంధ్ర రీజియన్లో టెక్నాలజికల్ యూనివర్సిటీ ఇది. అందరికీ తెలిసిందే, రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర రీజియన్ ఎక్కువగా వెనకబడి ఉంది. కానీ యాజ్ ఎ వైస్ ఛాన్సలర్ గా ఈ రీజియన్ టెక్నాలజికల్ గా ముందుకు తీసుకెళ్లాలని, ఇది ఏ విధంగా కూడా వెనకబడిన రీజియన్ గా ఉండకూడదనే ఉద్దేశంతో మేము చాలా కార్యక్రమంలో మొదలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడుండే యువత అందరికీ ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో అప్పుడే వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పులు వస్తాయని మేము గ్రహించి ఆ విధంగా అడుగులు వేయటం జరిగింది. యూనివర్సిటీ మేము ఈ ఫిబ్రవరి 2026లో ఒక జాబ్ ఫేర్ కండక్ట్ చేయడం జరిగింది. నిర్మాణ ఆర్గనైజేషన్, అది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్, దానితో కలిసి మేము జాబ్ ఫేర్ కండక్ట్ చేసి 354 మందికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. అదే క్రమంలోనే కొత్తగా ఇండో యూరో సింక్రనైజేషన్ అనే సంస్థతో జేఎన్టీయూజీవి ఒక ఒప్పందానికి కుదుర్చుకోవడం జరిగింది. ఆ ఒప్పందం ద్వారా ఐటీఐ చదువుకున్న విద్యార్థులు, ఎలక్ట్రికల్ ట్రేడ్లో 2 సంవత్సరాల అనుభవం ఉన్న విద్యార్థులు, వాళ్ళకి జర్మనీలో ఉపాధిని కల్పించే ప్రక్రియని ప్రారంభించడం జరిగింది. దీనికోసం మేము వెబ్సైట్లో ఒక వెబ్ పేజ్ కూడా ఉంది. ఎవరైతే 2 సంవత్సరాలు అనుభవం ఉంటుందో, అలాగే ఎలక్ట్రికల్ ట్రేడ్ చదివి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వెబ్సైట్కి వెళ్ళి jn2gv.edu.in అనే వెబ్సైట్కి వెళ్ళి ఆ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలి. దానికి ఏ విధమైన రుసుములు చెల్లించవలసిన అవసరాలు అయితే లేవు. దానిలోని రిక్వైర్మెంట్ ఏంటంటేనంటే మనకి జర్మన్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి విద్యార్థికి. అందుకోసం జర్మన్ లాంగ్వేజ్లో 2 రకాలు ఉన్నాయండి సర్టిఫికేషన్స్, 2 లెవెల్స్, A1 అండ్ A2 సర్టిఫికేషన్. ఈ 2 సర్టిఫికేషన్లకే ట్రైనింగ్ జేఎన్టీయూజీవీనే ప్రొవైడ్ చేస్తుందండి. ఈ ఇండో యూరో సింక్రనైజేషన్ సంస్థ వాళ్ళు జర్మన్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ నే తీసుకొచ్చి ఇక్కడే క్యాంపస్ లో ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ కి కూడా ఏ విధమైన రుసుములు ఏమి చెల్లించవలసిన అవసరాలు లేవు. అది కంప్లీట్ గా జేఎన్టీయూజీవీ అండ్ ఇండో యూరో సింక్రనైజేషన్ ద్వారానే ఇది చేయటం జరుగుతుంది. ఈ కోర్సు చేయటం ఒక 4 నెలలు పడుతుందండి. ఈ 2 సర్టిఫికేట్లు తెచ్చుకుంటే, ఈ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వాళ్ళు జర్మనీకి ఇంటర్వ్యూస్ కి మేము ప్రొవైడ్ చేస్తాము, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు. దానికి ముఖ్యంగా జర్మనీ భాష రావటమే ముఖ్యం. అంటే ఇంకోటి ఏంటంటే దీనికి ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. 19 నుంచి 35 సంవత్సరాల లోపల ఉండే విద్యార్థులే క్యాండిడేట్సే అర్హులండి. అందుకల్లా దాని మీద మేము ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ మన వెబ్సైట్ లో ఉంది. 27 మంది ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు ఈ రోజు వరకునండి. ఇంకా మేము జూన్ 3rd వీక్ లో కానీ లేకపోతే జూలై 1st వీక్ లో కానీ ఈ
కోర్సుని ప్రారంభించాలని అనుకుంటున్నామండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైన నైపుణ్యం లేకపోతే ఉద్యోగం సాధించడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో ఇప్పుడు నిరుద్యోగులు అనేక మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నైపుణ్యం లేకపోవడమే. ఈ తరుణంలో నైపుణ్యం పెంపొందించేందుకు JNTU ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇక్కడ ఈ సంవత్సరమే నేను వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత మా JNTU జీవీని MSME ఎక్స్టెన్షన్ సెంటర్ గా ఐడెంటిఫై చేశారండి. దాని ద్వారా మనకి ఒక 10 crores గ్రాంట్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ గ్రాంట్ లోని ఒక 2 crores ఇలాంటి ట్రైనింగ్స్ ఇవ్వటం కోసం, ఆ స్కిల్స్ పెంపొందించడం కోసం మేము ట్రైనింగ్స్ ఆఫర్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ పిల్లలు వచ్చిన వాళ్ళు క్యాండిడేట్స్ లో ఏదైనా సరే కాస్త నైపుణ్యం తక్కువ ఉంది అనిపిస్తే మేము ఈ MSME ఎక్స్టెన్షన్ సెంటర్ ద్వారా వాళ్ళకి ఓరియంటేషన్ కొంత ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాల్లో మెరుగుపరిచే విధంగా వాళ్ళని తయారు చేయటమే మా ముఖ్య ఉద్దేశం. జర్మన్ లాంగ్వేజ్ కి ఎలాంటి ప్రాధాన్యత పెరుగుతుందో, జర్మనీలో ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ ఈ శిక్షణ పూర్తయిన నిరుద్యోగులు ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఎలాంటి వేతనాలు వచ్చే అవకాశం ఉందంట? జర్మనీ దేశంలో కూడా ప్రాబ్లం ఏంటంటేనండి, ఉన్న పాపులేషన్ అంతా ఏజ్డ్ పాపులేషన్, ముసలి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, యూత్ తక్కువగా ఉంది. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కానివ్వండి, మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ మధ్య కాలంలో కూడా చెప్తున్నారు, యంగ్ ఇండియా పాపులేషన్ ఎక్కువ ఉంది, దాన్ని మనం ఉపయోగించుకుని మన యూత్ కి సరైన శిక్షణ ఇస్తే గనక ప్రపంచంలో మన యూత్ కి ఉపాధి అవకాశాలు మెండుగా వస్తాయనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని మేము చేయటం జరుగుతుందండి. ఈ శిక్షణకు సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళకి ఏమైనా అర్హతలు నిర్ణయించారా? అర్హతలు ఏముండాలంటారు? క్యాండిడేట్ ITI చదువుకుని ఉంటే 2 సంవత్సరాల ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలండి, అంతమించి ఏం అవసరం లేదు. కొద్దిగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, రీజనబుల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఆటోమేటిక్గా ఈ లాంగ్వేజ్ నేర్చుకుంటే సర్టిఫికేట్ తెచ్చుకుంటే కనుక అర్హుడేనండి. ఏదైనా చిన్నపాటి వాళ్ళకి అవసరాలు ఉంటే కనుక స్కిల్స్లో ఏమైనా లోపాలు ఉంటే కనుక తప్పకుండా మేము సరి చేస్తాం. ఇక్కడ శిక్షణకు సంబంధించి ఎన్ని రోజులు ఉంటుంది సార్? ఇక్కడ వసతికి సంబంధించి మీరే కల్పిస్తారా ఏంటి? ఆ వివరాలు చెప్పండి. 4 నెలలు ఉంటుందండి వసతి. మ్యాక్సిమమ్ మాకు కూడా హాస్టల్స్ కంప్లీట్లీ JNTU జీవీలో 2 హాస్టల్స్ ఉన్నాయండి. మాకు కూడా 2000 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి మేము మొదటగా ఒక 30 నుంచి 50 మంది విద్యార్థులకి ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చాము. అందువల్ల వసతి మేమే ప్రొవైడ్ చేస్తామండి. హాస్టల్లో కానీ లేకపోతే మాకుండే వసతి క్వార్టర్స్లో కానీ ఎక్కడో చోట వసతి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ టైప్ ప్రోగ్రాము నాకు తెలిసినంత వరకు రాష్ట్రంలో ప్రప్రథమంగా JNTU జీవీనే మొదలు పెడుతుందండి. తప్పకుండా ఈ ప్రోగ్రాము మన అన్ఎంప్లాయిడ్ యూత్, స్కిల్డ్ ఎంప్లాయీస్, స్కిల్స్ ఉన్న ITI విద్యార్థులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళకి వేతనం కూడానండి సుమారు 3 లక్షల రూపాయలు పర్ మంత్, ఇండియన్ రూపీస్ లో 3 లక్షల రూపాయలు వేతనం వస్తుందండి. జర్మన్లో ప్రధానంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు JNTU నిర్ణయం తీసుకుందని చెప్పి చెబుతున్నారు VC గారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చే ఎవరైతే నిరుద్యోగులు వస్తారో వాళ్ళందరికీ కూడా ఉచితంగానే అకామిడేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళకి నైపుణ్యం తక్కువ ఉంటే నైపుణ్యాన్ని సైతం అందించి జర్మనీలో ఉద్యోగ అవకాశాలు సాధించేటట్లుగా తీర్చిదిద్దామని చెప్పేసి JNTU గురజాడ విజయనగరం VC సుబ్బారావు గారు చెబుతున్నారు. కేవలం నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్ విజయనగరం నుంచి.